వెల్కమ్ టు లాల్ అన్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. కేసు డైరీ అంటే ఏమిటి? రీసెంట్‌గా ఏపీ హైకోర్టు పోలీసులకు కేసు డైరీ గురించి ఏం ఆర్డర్ వేసిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కేసు డైరీ అంటే ఒక కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో వివరాలు నమోదు చేయడాన్ని కేసు డైరీ అంటారు. కేసు డైరీలో ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషన్, 161 స్టేట్మెంట్, కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా డైరీ రూపంలో నమోదు చేస్తారు. కేసు డైరీ ఎందుకు ఉపయోగపడుతుందంటే, కేసుకు సంబంధించిన పూర్వాపరాలు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సీఆర్‌పీసీ 1973 సెక్షన్ 172 కేసు డైరీ గురించి చెప్తుంది. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 192 కేసు డైరీ గురించి చెప్తుంది. నెక్స్ట్ కేసు డైరీని సక్రమంగా నిర్వహించాల్సిందే. సజావుగా నిర్వహించేలా ఐఓలకు సూచించండి. రాష్ట్ర డీజీపీకి హైకోర్టు ఆదేశం. కేసు డైరీ పార్ట్ 1 నిర్వహణలో దర్యాప్తు అధికారులు చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందే అని హైకోర్టు తేల్చి చెప్పింది. వాటిని సక్రమంగా నిర్వహిస్తే ఆ రికార్డులకు ప్రామాణికత లభిస్తుందని, దర్యాప్తు సంస్థలపై విశ్వసనీయత పెరుగుతుందని స్పష్టం చేసింది. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 192కు అనుగుణంగా సీడీలను నిర్వహించాలని పేర్కొంది. చట్ట నిబంధనల మేరకు సీడీ పార్ట్ 1 నిర్వహించే విషయంలో రాష్ట్రంలోని దర్యాప్తు అధికారులందరికీ తగిన సూచనలు చేయాలని డీజీపీని ఆదేశించింది. తీర్పు ప్రతిని డీజీపీకి పంపాలని రిజిస్ట్రార్ జనరల్ని ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శి హిందూపూర్ ఆజాద్పేటకు చెందిన యువ న్యాయవాది సంపత్ కుమార్ హత్య కేసులో మొదటి ముగ్గురు నిందితులు కేసీ కృష్ణారెడ్డి న్యాయవాది, కేసీ నాగార్జున రెడ్డి న్యాయవాది, కేసీ సాయి ప్రసాద్ రెడ్డి వైద్యుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఆధారాలను పరిశీలిస్తే ఈ హత్య కేసులో పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తుందని అభిప్రాయపడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి ఇటీవల ఈ మేరకు తీర్పు చెప్పారు. సంచలనం సృష్టించిన సంపత్ కుమార్ హత్య ఘటనపై ధర్మారం 1 పోలీస్ స్టేషన్లో మే 30న కేసు నమోదు చేశారు. సుపారీ తీసుకున్నట్లు ఆరోపణలొచ్చిన నిందితులను అరెస్ట్ చేశారు. వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసీ కృష్ణారెడ్డి, ఆయన కుమారులిద్దరినీ ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా పోలీసుల తరపున సహాయ పీపీఏ సాయిరోత్ వాదనలు వినిపిస్తూ, న్యాయవాది కేసీ కృష్ణారెడ్డికి మృతుడి స్నేహితుడు శ్రీకాంత్ మధ్య భూ వివాదం ఉంది. శ్రీకాంత్ సంపత్ కుమార్ అండగా నిలిచారు. దీంతో సంపత్ కుమార్ను అంతమొందించారు. సుపారీ తీసుకున్న నిందితుడు ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ కాల్ డేటా సైతం అందుకు బలం చేకూరుస్తోందని చెప్పారు. ఈ వివరాలను పరిగణలో తీసుకున్న న్యాయమూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు. పోలీసులు నిర్వహించిన కేసు డైరీ పార్ట్ 1పై అస్తవ్యస్తంగా ఉందని ఆక్షేపించారు. చట్ట నిబంధనలకు అనుగుణంగా దాన్ని నిర్వహించలేదని తప్పుపట్టారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.